సీతారామ ఆశయం నెరవేరేనా? జిల్లా సీతారామ ప్రాజెక్టు నిర్మాణంలో డొల్లతనం బయటపడింది. బీఆర్ఎస్ హయాంలో కోట్లాది రూపాయల ప్రజాధనంతో మొదలుపెట్టిన సీతారామ ప్రాజెక్ట్ కాంక్రీట్ పనులు మొదటి విడతలోనే కుప్పగొలిపోతున్నాయి. వికే రామవరం వద్ద నిర్మించిన ఓ సూపర్ ఫాసేజ్ పిల్లర్ కూలిపోవటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ప్రాజెక్టు నిర్మాణంలో భాగమైన పిల్లర్ కూలిపోయిన సంఘటనతో పాటు కాలువ నిర్మాణంలో జరిగిన అవినీతిపై విచారణ జరపాలని ప్రజా సంఘాల నేతలు, రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. సీతారామ ప్రధాన కాలువ నిర్మాణం నాణ్యతపై మరోసారి సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గతేడాది కురిసిన వర్షాలకు ప్రధాన కాలువకు 2 చోట్ల గండ్లు పడి పంట పొలాలు నీట మునుగగా తాజాగా ములకలంపల్లి మండలం వీరరామవరం సమీపంలో ఫాసేజ్ పిల్లర్ కూలిపోవటం, సుమారు 20 మీటర్ల కాంక్రీట్ లైనింగ్ దెబ్బతినటం చర్చనీయాంశమైంది. ఖమ్మం, భద్రాద్రి జిల్లాల వ్యవసాయ అవసరాలకు గోదావరి జలాలు అందించాలనే ఆశయంతో చేపట్టిన సీతారామ ప్రాజెక్టు ఫలాలు రైతులకు చేరకముందే విమర్శలకు గురవుతుంది. ఎత్తుపోతలు పూర్తి స్థాయిలో ప్రారంభం అవ్వకముందే లోపాలు ఒక్కొక్కటిగా బయటపడుతుండటం పనుల నాణ్యతను ప్రశ్నార్థకంలో పడేస్తుంది. ప్రధాన కాలువ పటిష్టమైనవేనా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సీతారామ ప్రాజెక్టులో భాగంగా ఇప్పటికే 3 పంపు హౌస్లు, 104 కిలోమీటర్ల ప్రధాన కాలువ నిర్మాణం పనులు పూర్తయ్యాయి. పాలేరు అనుసంధానం, సత్తుపల్లి ట్రంక్ కెనాల్ పనులు సాగుతున్నాయి. కిన్నెరసాని, మర్రేడు వంటి నదులు, వాగులు, చిన్న చిన్న వంకలపై అడ్వకేట్లు సూపర్ ఫాసేజ్లు నిర్మించారు. ఇటీవల విడుదల చేసిన సాధారణ నీటి ప్రవాహానికి ఫాసేజ్ పిల్లర్ కూలిపోవటం, కాంక్రీట్ లైనింగ్ దెబ్బతినడంతో ప్రధాన కాలువ నాణ్యతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో 2 చోట్ల ప్రధాన కాలువకు గండ్లు పడగా నీరు నిలవటం వల్ల తామే గండ్లు కొట్టినట్లు జలవనరుల శాఖ అధికారులు వెల్లడించారు. గతేడాది వానాకాలంలో పాల్వంచ, చెండ్రుగొండ మండలం పరిధిలోని ప్రధాన కాలువకు 2 చోట్ల గండ్లు పడ్డాయి. కాలువ పనుల్లో నాణ్యత లోపాలు వల్లే గండ్లు పడుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. పూర్తి స్థాయిలో నీటి ప్రవాహం కొనసాగితే మరిన్ని చోట్ల పడతాయేమోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. సాధారణ ప్రవాహానికే కూలిన పిల్లర్ మార్చిలో సాగర ఎడమ కాలువకు తరలించేందుకు గోదావరి జలాలను ఎత్తిపోతల ద్వారా అధికారులు కొన్నాళ్ళు విడుదల చేశారు. సుమారు ₹1 కోటి ప్రధాన కాలువ వెంట 48.30 కిలోమీటర్ల దగ్గర నిర్మించిన సూపర్ ఫాసేజ్ పిల్లర్ ప్రవాహ ఉధృతికి కూలిపోయింది. 4 పిల్లర్లలో ఒకటి నేలమట్టం అవగా కాలువ రివీటింగ్ దెబ్బతింది. 9,000 క్యూసెక్కుల నీటి ప్రవాహ సామర్థ్యంతో నిర్మించిన ప్రధాన కాలువలో 405 క్యూసెక్కుల ప్రవాహానికే పిల్లర్ కూలిపోవటం గమనార్హం. వ్యయం పెరుగుతున్న, ఉపయోగం సున్నా. గోదావరి జలాలతో ఖమ్మం, భద్రాద్రి, మహబూబాబాద్ జిల్లాలను సస్యశ్యామలం చేయాలనే లక్ష్యంతో చేపట్టిన సీతారామ ఎత్తిపోతల పథకం ఆశించిన ఫలితాలు ఇవ్వటం లేదు. ప్రాజెక్టు నిర్మాణంలో నెలకొంటున్న తీవ్ర జాప్యం రైతుల ఆశలపై నీళ్లు చల్లుతుంది. ఖమ్మం, భద్రాద్రి జిల్లాలోనే 6.74 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు 2016 ఫిబ్రవరి 16న సీతారామ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. 2018లో పనులు ప్రారంభించగా ఇప్పటి వరకు ప్రాజెక్టు పూర్తి కాకపోవడంతో ప్రభుత్వం ఆశయం నీరుగారుతుంది. 7,926 కోట్ల అంచనాలతో మొదలైన సీతమ్మ ఎత్తిపోతల పథకం తాజాగా 19,465.33 కోట్లకు చేరటం గమనార్హం. పిల్లర్ నిర్మించేందుకు గుత్తేదారుకు మళ్లీ బాధ్యత. కాలువ పడిపోయిన పిల్లర్ను తిరిగి నిర్మించేందుకు గుత్తేదారుకు బాధ్యత అప్పగించినట్లు, ఇందుకు సుమారు 5 లక్షలు ఖర్చు అవుతుందని ఓ అధికారి తెలిపారు. ఈ పిల్లర్ మళ్లీ నిర్మించేందుకు ఎలాంటి ఇబ్బంది లేకపోయినా ఇలాంటి సంఘటనలు భవిష్యత్తులో జరగకుండా చూసుకుంటామని ఆయన తెలిపారు. స్థానికులు మాత్రం చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న సందంగా అధికారులు తీరు ఉందని మండిపడుతున్నారు. నా పేరు నూపా భాస్కర్, సిపిఎంఎల్ మాస్లేన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడిని. మన జిల్లాలో నిర్మిస్తున్నటువంటి సీతారామ ప్రాజెక్టుకు సంబంధించి పూసిగూడెం పంప్ హౌజ్ నుండి కమలాపురం పంప్ హౌజ్కు పోతున్నటువంటి యొక్క సీతారామ ప్రాజెక్టు కెనాల్కు 48వ కిలోమీటరు మాదారం దగ్గర ఆ సూపర్ ప్యాలెస్ని కట్టారు వరద నీరు పోవడం కోసం. ఆ బ్రిడ్జికి, ఆ ప్యాలెస్కి 4 పిల్లర్లు ఉన్నాయి. 4 పిల్లర్లలో
ఒక పిల్లరు కూలిపోయింది. దాన్ని మేము అది మామూలుగా పశువుల కాపర్ల ద్వారా తెలిసింది. అది తెలిస్తే మేము పోయి పరిశీలన చేస్తే ఆ పిల్లరు కూలిపోయింది. వాస్తవానికి అది చాలా రోజుల క్రితం కూలిపోయిందిలే, కానీ దాన్ని అధికారులు చూసినా కూడా దాన్ని బయటికి చెప్పుకోకుండా దాచిపెట్టమైనటువంటిది జరిగింది. ఆ పిల్లర్ని పరిశీలిస్తే అది వాస్తవానికి గట్టి భూమి తగిలేంత వరకు లోతు తీసి పిల్లర్ కట్టాలి, కానీ దాన్ని పైనే కట్టారు. అదొకటే కాదు, మొత్తం 4 పిల్లర్లు కూడా అట్లానే ఉన్నాయి. అది గత ఆగస్టులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ట్రయల్ రన్ వేశారు. వేసిన తర్వాత నీళ్ళు వచ్చింది, ఆ నీళ్ళకి తడిసి అది కూలిపోయింది. దాంట్లో దాన్ని చూస్తే అసలు వాస్తవానికి ఆ ప్రాజెక్టుకు సంబంధించిన అధికారులు పర్యవేక్షణ లేదు అనేటటువంటిది చూసిన తర్వాత మాకు అర్థమైంది. కాంట్రాక్టరే ఇంజనీరు పాత్ర పోషించి ఆ బ్రిడ్జిని సూపర్ పాలెస్ని కట్టాడని చెప్పేసి అని మాకు అర్థమైంది. వాస్తవానికి అసలు ఎలాంటి నాణ్యత లేదు. ఇప్పుడు తాత్కాలికంగా దాన్ని ఆ పిల్లర్ని కూలిపోయిన పిల్లర్ని కట్టినా మిగతా పిల్లర్లు కూడా కూలిపోతాయని చెప్పేసి అని అది చూసిన తర్వాత అర్థమైంది. కాబట్టి దాన్ని శాశ్వతంగా మొత్తానికి మొత్తం తీసేసి మళ్ళీ అది కొత్తగా బందోబస్తుగా పటిష్టంగా కడితే తప్ప లేకపోతే అది ఆగదు. అదేవిధంగా ఇప్పుడు కట్టడానికి కూడా 1 నెల మాత్రమే టైం ఉంది. వర్షాలు ఎప్పుడు వస్తాయో తెలియదు. ఎమర్జెన్సీగా దాన్ని యుద్ధ ప్రాతిపదికన దాన్ని మళ్ళీ కడితే తప్ప లేకపోతే చాలా ప్రమాదం ఉంది. అదేవిధంగా దాన్ని ఆ కాలువకు నిర్మించినటువంటి లైనింగ్ కూడా చూస్తే అది ఇసుకతో కట్టలేదు, మట్టి ఇసుకతోటి సిమెంట్ కలిపి చిప్స్ కలిపి అది పోశారు. ఆ అధికారులు పర్యవేక్షణ లేదు అనేటటువంటిది అర్థమవుతా ఉంది. అది ఇదే కాదు, మొత్తం కూడా ఆ ప్రాజెక్టుకు సంబంధించిన మొత్తం కెనాల్ని మొత్తం కూడా పరిశీలన చేయాలి. అట్లా చేసి ఆ కాంట్రాక్టర్ మీద చర్య తీసుకోవాలి, అధికారుల మీద కూడా చర్య తీసుకోవాలి. అదేవిధంగా ఇది ఇక్కడే కాదు, ఈ పూసిగూడెం పంప్ అవతల కూడా గతంలో వర్షానికి తెగిపోయింది కూడా, అసలు మెయిన్ కెనాలే తెగిపోయింది. అట్లా అసలు ప్రాజెక్టుని దాన్ని ఓపెనింగ్ చేయకముందే ఎక్కడికక్కడ అవి గండ్లు పడటం ఇట్లా కూలిపోవటం అటువంటి జరుగుతుందంటే అసలు ఆ ప్రాజెక్ట్ని కనుక ఓపెనింగ్ చేస్తే అసలు ఎక్కడికక్కడ కూడా ప్రాజెక్టు ఆ కాలువలు తెగిపోవడం, ఇట్లాంటి ప్యాలెస్లు కూలిపోవడం అటువంటిది జరుగుతుంది. దీంట్లో చాలా కుంభకోణం జరిగింది. కాబట్టి ప్రాజెక్టుకు సంబంధించి మొత్తం కూడా దాన్ని పరిశీలన చేయాలని చెప్పేసి అని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. పనులు జరిగే సమయంలోనే పర్యవేక్షణ చేసి నిబంధనల ప్రకారం పనులు జరిపించి ఉంటే ప్రాజెక్టుకి దుస్థితి వచ్చేది కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. అధికారుల పర్యవేక్షణ లోపం, గుత్తేదారుడు ఇష్టారాజ్యంగా పనులు చేయటం కారణంగానే ఈ పిల్లర్ కూలిపోయిందని విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రాజెక్టు సూపర్ ప్రాసెస్ పిల్లర్ కొంగటంపై ఉన్నతాధికారులతో విచారణ చేసి బాధ్యతలపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇది నేటి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను తెలియచేయండి. చూసిన వారు వెళ్ళిపోకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోని మరికొంతమందికి రికమెండ్ చేయడం జరుగుతుంది. కాబట్టి చూసిన వారు తప్పనిసరిగా లైక్ చేసి షేర్ చేయండి. చూస్తూ ఉండి సేజ్ మీడియా.